ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా లూకాసు వార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. సజీవుడైన వానిని మీరేలా మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు ఆయన యొక్క గుణగణములను గూర్చి మనము ధ్యానము చేస్తూ ఆయనను ఆరాధిస్తాం. మన ప్రభు అయిన యేసు ఆయన సజీవుడు, అనగా నిత్య జీవము కలిగినవాడు, మరణము లేనివాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నానని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడైనట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను ఆయన విడిపించుటకు యేసుక్రీస్తు రక్తమాంసములు గలవానిగాను, జన్మ కర్మ పాపములు లేనివాడుగాను ఈ లోకములో ఆయన అవతరించి మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని తన శిలువ మరణము ద్వారా జయించాడు. అంతేకాక కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 15వ అధ్యాయం 55-56 వచనాలు గమనిస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ అని సెలవిస్తూ ఉన్నాడు. మరణపు ముల్లైన పాపము శిలువలో క్రీస్తు శరీరములో విరిగిపోయాను, విజయమందు మరణము మృంగివేయబడెను. అంతేకాక 3వ దినమున ఆయన సజీవుడుగా లేచి 40 దినములు ఇంచుమించు అనేక మంది భక్తులకు అగబడుచు దేవుని రాజ్యము విషయం బోధించుచు ఆకాశంలోనికి ఆరోహణమయ్యను. ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళెనో ఆ రీతిగా ఆయన తిరిగి రాజుగా రాబోచు ఉన్నాడని ఆకాశము నుండి దేవదూతలు సెలవిస్తూ ఉన్నారు. ఆయనను సజీవుడైన క్రీస్తును నేడు అనేకులు సమాధులలోను విగ్రహములను వెతుకుచూ చనిపోయిన మనుషులైనటువంటి బుద్ధుడు, బాబాలతోనూ గాంధీజీ వంటి మహాత్ములు అనబడిన వారితోనూ సమానముగా చేయుట ఎంత విచారకరము. మంచి కొరకు, దేశము కొరకు అనేకులు ప్రాణము పెట్టి ఉండవచ్చు, కానీ లోకము పుట్టినది మొదలుకొని మనుషుల పాపము కొరకు బలియాగముగా చనిపోయి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన జీవించుచున్నవాడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు, మనకు నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు గమనిస్తే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నడను చనిపోడన్న యేసయ్య మాటలు నమ్మి ఆయన యందు విశ్వాసముంచి యుగాయుగములు ఆయనతో జీవించుదుముగాక. అంతేగాక త్వరలో రానై ఉన్న యేసయ్యకు స్తుతి ఆరాధన చెల్లించుదుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.